హాయ్ హలో అండి. ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను ఫ్రాన్స్ కర్రీ వండుతున్నానండి. చూడండి, ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం అవి వాష్ చేసుకుని ఉప్పు పసుపు కారం వేసుకుని పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని 2 పచ్చిమిర్చి ఒక టమాటో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. నేనైతే ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. నేను చేసే ప్రతి వంట సింపుల్గానే ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరు చేసేలా ఉంటుంది. స్పైసెస్ ఇలాంటివి ఏమి యాడ్ చేయనండి. నేను చాలా లైట్గా కుక్ చేస్తాను, అవే మీకు చూపిస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేనైతే ఈ సంవత్సరం సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు కొన్ని కారణాల వల్ల. అయితే మరి ఇయర్ ఎలా ఉండబోతుందో చూడాలి. అందులో అయితే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఇంకా బాగా ఫ్రై చేయండి. ఉప్పు ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి సరిపడగా వేసాను. సో ఉప్పు ఏం వేయట్లేదు, ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అంటే ఈ ప్రాన్స్ అవి త్వరగా ఉడికిపోతాయి కదండి, ఎక్కువ టైం తీసుకోదు. సో ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసుకున్నది కూడా ఇందులో వేసేద్దాం. ఇవి కాసేపు అలా ఫ్రై చేయాలండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి, త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి, అప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇంకా ప్రాన్స్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, హోమ్మేడ్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేస్తున్నాను. ఇంకా సేపు అలాగా ఉంచండి చిన్న మంట మీద పెట్టి. అంతే అండి, సింపుల్. తర్వాత ఇలాంటి సింపుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నా ఛానల్ పేజ్ చూడండి ఒకసారి. అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా చేస్తానండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.